బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో బల్దియా రాజకీయం హీటెక్కింది. ఇవాళ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంపై సమావేశం జరగనుంది. గత నెల 20న 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాస లేఖను కలెక్టర్కు సమర్పించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప, మున్సిపల్ చైర్మన్ సద్దాం మధ్య విభేదాలు తలెత్తాయి. చైర్మన్ సద్దాం హుసేన్, వైస్ చైర్మన్ గిరీష్ కుమార్పై సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కాగజ్ నగర్లో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ ఉండగా అవిశ్వాసం నెగ్గాలంటే 21 మంది మెజారిటీ ఉండాల్సి ఉంది. బల్దియాలో రాజకీయం వేడెక్కింది. మొత్తానికి మున్సిపల్ చైర్మన్ మీద కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దానికి సంబంధించే చర్చ జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం అయితే బల్దియాలోనైతే రాజకీయాలు అయితే ఈటెక్కాయి. ఇప్పటికే మంచిర్యాల జిల్లాకు సంబంధించి నస్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోగా, ఏదైతే ఈ రోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం అయితే జరగనుంది. అయితే ప్రధానంగా ఈ గతంలో ఏదైతే ఈ 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏదైతే గత అధికార పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు ఇటు కాంగ్రెస్ పార్టీ చేరిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ల పైన అవిశ్వాస తీర్మానాలను ప్రకటించగా, ఇక్కడ కాకినాడ మున్సిపాలిటీలో మాత్రం ఇక్కడ కాకినాడ మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీ రాజకీయం అయితే హీటెక్కిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లే బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాస లేఖను మన కలెక్టర్ కి సమర్పించడంతో అయితే ఇక్కడ మున్సిపాలిటీ రాజకీయాలు అయితే హీటెక్కిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత నెల 20న అవిశ్వాస లేఖనైతే కలెక్టర్ కి సమర్పించారు మెజార్టీ కౌన్సిలర్లు. దీనికి ప్రధాన కారణం కేవలం ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప, చైర్మన్ మధ్య విభేదాలతో పాటు కౌన్సిలర్ల మధ్య ఉన్నటువంటి అంతర్గత పొరపత్యాల కారణంగానే ఇటు చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ఇటు వీరిద్దరి పైన అవిశ్వాస తీర్మాన లేఖనైతే పెట్టినట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ఈ మెజార్టీ కౌన్సిలర్లు 24 మంది క్యాంపు రాజకీయాలకైతే తెరలేపారు. దాదాపుగా 24 మంది ఏపీలో గత 10 రోజులుగా క్యాంపులకు తరలి వెళ్ళినట్టుగానైతే మనకు తెలుస్తుంది. దీనితో ఏదైతే ఈ చైర్మన్ సద్దాం హుసేన్, వైస్ చైర్మన్ గిరీష్ కుమార్ కూడా పూర్తి స్థాయిలో తమ అవిశ్వాసాన్ని వీగిపోయే దిశగానైతే వారు కూడా పావులు కదిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ కాకినాడ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉండగా అవిశ్వాసం కనుక నెగ్గాలంటే మెజార్టీగా 21 మంది అయితే అవిశ్వాసానికి మద్దతు తెలపాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కేవలం ఇటు సద్దాం హుసేన్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ కి ఇతర పార్టీలకు చెందినటువంటి ముగ్గురు కౌన్సిలర్లతో పాటు దాదాపుగా క్యాంపులో ఉన్నటువంటి మరొక ముగ్గురు కూడా ఈయనకు మద్దతు ఇస్తుండగా, ఇప్పటికైతే మెజార్టీ ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ కి 9 మంది మద్దతు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు కూడా మెజార్టీ వర్గం 21 ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ రోజు 11 గంటలకు అవిశ్వాస తీర్మాన సమావేశం అయితే జరగనుంది. అయితే ఖచ్చితంగా మరికొంతమంది కూడా తమకు మద్దతు ఇస్తున్నారు, ఈ అవిశ్వాసం వీగిపోతుందనేసి చైర్మన్, వైస్ చైర్మన్ ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే అవిశ్వాసము నెగ్గుతుంది, ఖచ్చితంగా తామే ఈ అవిశ్వాసంలో గెలుస్తామనేసి మాజీ ఎమ్మెల్యే వర్గం నేతలైతే వారు కూడా తమ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరికొద్ది గంటల్లోనైతే అవిశ్వాసానికి సంబంధించినటువంటి సమావేశం అయితే జరగనుంది. ఈ సమావేశం అనంతరం అవిశ్వాసం వీగుతుందా లేకపోతే అవిశ్వాసం నెగ్గుతుందా అనేది తేలనుంది. రైట్, థ్యాంక్ యూ.